అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము మార్చి 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కదండి. ఈ చంద్రగ్రహణం అనేది తెలంగాణ ప్రాంతంలో పట్టు విడుపు సమయాలనేవి ఎప్పుడు ఉన్నాయి, పట్టు స్నాన సమయం ఎప్పుడు, విడుపు స్నాన సమయం ఎప్పుడు, సూతకాల సమయం ఏమిటి, అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కదలకుండా విశ్రాంతిగా పడుకొని ఉండాలి, ఏ నక్షత్ర జాతకుల వారు ఏ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఇలా ముఖ్యమైన అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి మంగళవారం రోజున 2026 మార్చి 3వ తారీఖు గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహం అనేది సంభవించబోతుంది. ఈ గ్రహణము సింహరాశిలో సంభవిస్తుంది కనుక పుబ్బా నక్షత్రము, మక్కా నక్షత్రము, ఉత్తరా నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడరాదండి. మనకి ఈ గ్రహణం వచ్చేసి సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మనకి కేవలం పాక్షికంగా మాత్రమే ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రహణం యొక్క సమయాలు చూసుకున్నట్లయితే గ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం 3:20 నిమీలన కాలము సాయంత్రం 4:30, మధ్యకాలము సాయంత్రం 5:03, సూర్యాస్త సమయము సాయంత్రం 6:02, చంద్రోదయము సాయంత్రం 6:20, ఉన్మీలన కాలము సాయంత్రం 5:32, మోక్షకాలము సాయంత్రం 6:47, మొత్తం గ్రహణం యొక్క ఆద్యంత పుణ్యకాలము 27 నిమిషములు మాత్రమే అండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత కేవలం మనకి 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందండి. హైదరాబాద్ సహా తెలంగాణలో చంద్రోదయము సుమారు సాయంత్రం 6:20 నుంచి 6:30 మధ్య జరుగుతుంది. అందువల్ల చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం చివరి దశ మాత్రమే మనకి కనిపించే అవకాశం ఉంది. సూతకాల సమయం చూసుకున్నట్లయితే గ్రహణానికి సుమారు 9 గంటల ముందు సూతకాలం అనేది ప్రారంభమవుతుందండి. పట్టు స్నాన సమయము సాయంత్రం 6:02, విడుపు స్నాన సమయము సాయంత్రం 6:47. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం 6:48 వరకు కదలకుండా బయటికి వెళ్లకుండా గ్రహణం ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రశాంతంగా పడుకొని ఉండాలండి. ఎలాంటి పనులు అనేవి చేసుకోకుండా ఆధ్యాత్మిక చింతన అనేది అత్యంత శుభప్రదము. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.